జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్ర ప్రతిపాదనను ఎవరూ అంగీకరించబోరని తెలిపారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన తెరపైకి తెచ్చారని విమర్శించారు ఖర్గే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నారు. ये नहीं चलने वाला, तो उसको नहीं मानते, ये नहीं चलने वाला है। डेमोक्रेसी में ये डेमोक्रेसी को टिकाना है तो जब जब चाहिए तब इलेक्शन करना पड़ेगा। ఒక దేశం ఒకే ఎన్నిక విషయంలో ఎలా ముందుకెళ్తారో తెలియాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామన్నారు కేటీఆర్. ఒక దేశం ఒక ఎన్నిక అని, కానీ మరి అది ఎట్లా నిర్వహిస్తారు, ఎట్లా ముందుకు పోతారు, ఆ విషయంలో ఇంకా వివరాలు తెలవాలి. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు అయినాయి ఏప్రిల్ మేలో. మరి మొన్ననే పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే మరి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎట్లా కొనసాగిస్తారా, రద్దు చేస్తారా, ఎప్పుడు నిర్వహిస్తారు, ఎట్లా నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీలో కూడా ఆలోచించి పెద్దలు కేసీఆర్ గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులు అందరం కూడా కూర్చొని మాట్లాడుకుని తప్పకుండా మా పార్టీ వైఖరి వెల్లడిస్తాం.